ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. లంగా ఓణి వేసుకున్న అమ్మాయిని చూసి తెలుగుతనం ఉట్టిపడుతోంది అంటారు. 16 అణాల తెలుగు అమ్మాయిలా ఉందంటారు. ఇంతకీ 16 అణాల తెలుగు అమ్మాయి అని ఎందుకంటారో తెలుసా? అసలు ఆమె ఎలా ఉండాలి? వాచ్ దిస్ R24 స్పెషల్. 16 అణాల తెలుగు అమ్మాయి అంటే 16 ఏళ్ల తెలుగు అమ్మాయి అని పొరపడేవాళ్లు చాలామంది ఉంటారు. తెలుగు సంస్కృతిని అచ్చంగా కల్తీ లేకుండా, ఇతర సంస్కృతుల ప్రభావం లేకుండా ప్రతిబింబించే అమ్మాయిని ఊహించుకుని 16 అణాల తెలుగు అమ్మాయి అంటారు. అంతా ఈ మాట ఉపయోగిస్తారు. కానీ మరి 16 అణాల తెలుగు అమ్మాయి అని ఎందుకంటారో తెలియాలంటే 16 అణాలు అంటే ఏంటో తెలియాలి. పూర్వం మన కరెన్సీ అణాల రూపంలో ఉండేది. ఆ తర్వాత కాలంలో రూపాయి వచ్చింది. రూపాయి అంటే 100 పైసలు. మరి అణాలను పైసలుగా, పైసలను అణాలుగా మార్చాలంటే ఎలా? 16 అణాలు అంటే ఎంత అవుతుందో తెలుసా? మొత్తం 16 అణాలు అంటే 100 పైసలు, అంటే నిండు రూపాయి, లేదా 100కి 100%. ఇక 16 అణాల తెలుగు అమ్మాయి అంటే 100కి 100% తెలుగు అమ్మాయి, నిండైన తెలుగు అమ్మాయి, సంపూర్ణమైన తెలుగు అమ్మాయి అని చెప్పాలి. నడతలో, ఆహార్యంలో, వస్త్రధారణలో, ప్రతి విషయంలో తెలుగుదనాన్ని మాత్రమే నింపుకున్న అమ్మాయిని 16 అణాల తెలుగు అమ్మాయి అంటారు. 16 అణాలు కలిస్తే 100 పైసలు అయినట్టే 16 అలంకారాలను కలిగి ఉన్న అమ్మాయిని 16 అణాల తెలుగు అమ్మాయి అంటారు. ఇంతకీ స్త్రీలు చేసుకునే ఆ 16 అలంకారాలు ఏంటంటే దంతధావనం, నలుగు పెట్టి స్నానం, పసుపు రాసుకోవడం, చీర రవిక ధరించటం, కాళ్లకు పారాణి, జుట్టు చక్కగా దువ్వుకోవడం, జడకు నిండుగా పూలు పెట్టుకోవడం, పాపిట్లో కుంకుమ పెట్టుకోవడం, బుగ్గన చక్కటి చుక్క, నుదుటిన బొట్టు, చేతులకు గోరింటాకు, పెదవులకు ఎర్రటి రంగు తాంబూలం, కళ్లకు కాటుక, సర్వాభరణ అలంకరణ, పెళ్లైన స్త్రీకి మంగళసూత్రం, మెట్టెలు, నల్లపూసలు వేసుకోవడం, ఇవన్నీ 16 అణాల కిందకే వస్తాయన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.